ఐపీఎల్లో ఆర్సీబీ మ్యాచ్ ఆడినప్పుడైతే కెమెరాస్ అన్ని కోహ్లీ చుట్టే తిరుగుతుంటాయి. సిఎస్కే అయితే ధోని చుట్టూ. ఇలా ఒక్కో టీమ్ కి ఒక్కో కెమెరా పుల్లర్ ఉంటారు. కానీ రెండే రెండు టీమ్స్ లో కెమెరా పుల్లర్స్ ఎవరుంటారంటే ఈ టీం మెంబర్స్ ని కాకుండా ప్లేయర్స్ ని కాకుండా ఆ టీం ఓనర్స్ ని చూపిస్తారు. అందులో ఒకటి పంజాబ్ కింగ్స్ ప్రీతి పాప, ఇక రెండోది ఎస్ఆర్హెచ్ కావ్య పాప. పంజాబ్ కింగ్స్ లో అయినా అప్పుడప్పుడు శ్యామ్ కరణ్, శేఖర్ ధవన్ వంటి వారిని చూపిస్తారు కెమెరాలో అప్పుడప్పుడు. కానీ మన ఎస్ఆర్హెచ్ లో బాల్ వేసినా కావ్య పాప, వికెట్ పడినా కావ్య పాప, క్యాచ్ మిస్ అయిన ఆపోజిట్ టీం 6 కొట్టిన కావ్య పాప అనే చూపిస్తారు. అసలు ఎవరి ఈ కావ్య మారన్, ఎస్ఆర్హెచ్ CEO ఎలా అయ్యింది? సో ఈ కావ్య మారన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అనేది చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కావ్య చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది అండ్ యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి MBA కంప్లీట్ చేసింది. కావ్య మారన్ ఆస్తి విలువ సుమారు 409 కోట్లు ఉంటుంది. ఐపీఎల్ వేలంలో మొదటిసారిగా కనిపించిన కావ్య మారన్ చాలా సులభంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ కావ్య అందమైన లుక్స్ తో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. స్టేడియంలో కెమెరాలో కూడా కావ్య పైన స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. అసలు ఈ కావ్య మారన్ ఎస్ఆర్హెచ్ CEO ఎలా అయ్యింది? ఈ కావ్య వీళ్ళ తాత టైం నుంచే రిచ్చే. వీళ్ళ తాత మురసోలే మారన్, వీళ్ళ తాత ద రైజింగ్ సన్ అనే వీక్లీ ఇంగ్లీష్ మ్యాగజైన్ లో ఎడిటర్ గా చేశారు. అంతేకాదు మురసోలే మారన్ కరుణానిధి స్టార్ట్ చేసిన న్యూస్ పేపర్ కు కూడా ఎడిటర్ గా చేశారు. అదే కరుణానిధి గారు తమిళనాడుకి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు సీఎం గా చేసిన ex-CM. ఆ కరుణానిధి గారి మేనలుడే ఇతను. అండ్ ఈ కావ్య పాప వాళ్ళ నాన్న కళానిధి మారన్. ఈయన 1990లో పూమలైని అనే ఒక మాసపత్రికను స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేయడాన్ని కూడా తమిళ భాషలో స్టార్ట్ చేశాడు. అండ్ 1993లో సన్ టీవీని స్టార్ట్ చేశాడు. ఇలా 2010 వచ్చేసరికి ఇండియాలో 17th రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు. అండ్ కావ్య వాళ్ళ మదర్ హైయెస్ట్ ఎర్నింగ్ బిజినెస్ ఉమెన్ ఇన్ ఇండియా. అండ్ అట్ ప్రెసెంట్ అయితే సన్ టీవీ వాళ్ళ దగ్గర 25 SD అండ్ ప్లస్ 8 HD ఛానల్స్ ఉన్నాయి. మన తెలుగులో జెమిని ఛానల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళవే. అంతేకాదు వీళ్ళకు OTT, ఏవియేషన్, ప్రొడక్షన్ కంపెనీ లాంటివి కూడా ఉన్నాయి. కళానిధి మారన్ గారి ప్రెసెంట్ నెట్వర్క్ ఎంత అంటే $2.3 బిలియన్. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 18,000 కోట్లు. ఇదిగో వీళ్ళొక్కగానొక్క కూతురే కావ్య మారన్. పుట్టడమే గోల్డెన్ హౌస్ లో పుట్టింది. చెన్నై స్టెల్లా కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ అయ్యింది. అండ్ యూకేలో వార్విక్ బిజినెస్ హై స్కూల్లో MBA కంప్లీట్ చేసింది. అండ్ ఐపీఎల్ టీమ్ ను కొనేటప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ తో కో-ఓన్ చేసింది. కానీ 2018లో టీమ్ CEOగా సెలెక్ట్ అయ్యింది. సన్ రైజర్స్ హైదరాబాద్ భారతీయ మీడియా సమ్మేళనమైన సన్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. SRH గ్రూప్ కు అండ్ సన్ గ్రూప్ కు ఈ కళానిధి మారన్ ఒక చైర్మన్ అండ్ యజమాని. ఈ సన్ గ్రూప్ చలనచిత్రం మరియు టెలివిజన్ ప్రచురణ, రేడియో, కేబుల్ టెలివిజన్, DTH వంటి సేవలను ప్రసారాలతో సహా అనేక వ్యాపారాలను కలిగి ఉంది. అంతేకాదు ఇది 6 భాషల్లో 33 టెలివిజన్ ఛానళ్లు అండ్ భారతదేశంలో అతిపెద్ద DTH ప్రొడక్షన్ ఛానల్లో కూడా ఒకటి. అండ్ రెడ్ FM లో 3 రోజువారీ వార్తాపత్రికలు అండ్ 6 మ్యాగజైన్స్ సహా 69 FM రేడియో స్టేషన్లు ఉన్నాయి. అండ్ ఇవన్నీ కాకుండా IPL సన్ రైజర్స్ హైదరాబాద్ లో సన్ గ్రోకు కూడా యజమాని. సో ఇది మన కావ్య పాపకు ఉన్న నెట్వర్క్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.